సాక్షి జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్టుపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన కేఎస్ఆర్ ను కక్షగట్టి అరెస్ట్ చేశారంటున్నారు జగన్. ఈ నేపథ్యంలో డిబేట్ లో గెస్టుల మాటలతో యాంకర్ కు ఏం సంబంధం అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ గా మారిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం చట్టం కూని అయిపోతున్నాయన్నారు మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి, మోసాలు కనిపించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం సాక్షి జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్టుపై ఆయన రియాక్ట్ అయిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ ట్వీట్ లో జగన్ ఏమన్నారు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారంటే కనుక ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదులని, మేధావులని, జర్నలిస్టులని భయకంపితులని చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ట్యాగ్ ఉంటుంది, ఇన్ఫాక్ట్ ఆ ట్విట్టర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ట్యాగ్ చేస్తూ ఏడాది కాలంగా చంద్రబాబు గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున మీరెవ్వరు, ఇన్ఫాక్ట్ ప్రజల తరపున వేరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లు వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు అంటూ ఒక లెందియస్ట్ ట్వీట్ చేశారు. అది కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్ పై, అంటే ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్ లో గతంలో సాక్షి కాదు అని చెప్తూ ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా తన ట్వీట్ ని కంటిన్యూ చేశారు. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లు, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుంది, మర్చిపోకండి అంటూ కూడా ఆయన కంక్లూడ్ చేశారు తన ట్వీట్ ని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ ఏం చేయబోతున్నారు? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది, ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కేఎస్ఆర్ అరెస్టు మీద రియాక్ట్ అయ్యారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పుడు కేఎస్ఆర్ ను కలిసేందుకు జగన్ వెళ్లే అవకాశం ఉందా? బట్ అంతకన్నా ముందు ఒకసారి రాజేష్ మీరు లైన్లో ఉండండి. ఐ రిక్వెస్ట్, గతంలో ఇదే అంశానికి సంబంధించి పోలీసును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు, కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి.
రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, అది గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ మీకు అదే జరుగుతుంది అని అర్థమచారణ మాట్లాడిన సందర్భాలను చూసాం. మరి ముఖ్యంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు పెను దుమారాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన లాస్ట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయిగా. ఏం చేయబోతున్నారు, కేసీఆర్ని కలవబోతున్నారా, అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, జగన్ చేసిన ట్వీట్ని మనం చూసాం. ఇప్పుడు జగన్ వ్యూహం ఏంటి, ఆయన జగన్ ఎలా వెళ్ళబోతున్నారు? అంటే చాలా వేగంగా రియాక్షన్ అయితే జగన్ నుండి వచ్చింది. ఇప్పటి వరకు నేతల అరెస్ట్ అయిన సందర్భంలో కొంత ఆలస్యంగా రియాక్ట్ అయినటువంటి జగన్ ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు పైన చాలా వేగంగానే స్పందించారు. వాస్తవంగా కొమ్మినేని శ్రీనివాస్ చేసినటువంటి డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపైన 2 రోజులుగా దుమారం రేగుతుంటే ఇప్పటి వరకు జగన్ కానీ లేకపోతే సాక్షి ఛానల్ సంబంధించినటువంటి ఉన్నటువంటి భారతీ కానీ ఎందుకు స్పందించలేదు, వాళ్ళు ఎందుకు వీటిని ఖండించుకోకుండా సమర్థించే విధంగా మౌనంగా ఉన్నారంటూ చాలామంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, అమరావతి మహిళా రైతులు కానీ చాలామంది మాట్లాడారు. కానీ అనూహ్యంగా కొమ్మినేని అరెస్ట్ అయిన వెంటనే జగన్ ఈ స్థాయిలో రియాక్ట్ అవడం పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా స్పష్టంగా జగన్ అయితే తన ఏం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమే, 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చినటువంటి 5 ఏళ్ల అధికారంలో 1 సంవత్సరం ముగిసిపోయింది. ఇంకా 4 ఏళ్లలో మీ ప్రజలకు సంబంధించి 4 ఏళ్ళు తిరిగి అధికారంలోకి వస్తాము, మీరు చేసిన మొత్తం కూడా తిరిగి తీస్తామని చెప్తున్నారు. అంతేకాదు సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు నాటుతున్న విత్తు రేపు పండు అవుతుంది, అది 2 అవుతుందంటూ చాలా ఘాటుగానే ఆయన తన చివరి వాక్యాల్లో చెప్పారు. అంతేకాదు ఆ తర్వాత టర్మ్ లో కనుక వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, ఎందుకంటే కనుక ఆయన ఏమన్నారంటే ఇక్కడ చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది 2 అవుతుంది మర్చిపోకండి అంటూ చెప్పుకొచ్చారు. సో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం చేస్తారంటూ వైసీపీలో చర్చ జరుగుతోంది రాజేష్? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అధికారులు జగన్ ఇంతకుముందు మాట్లాడినటువంటి వంశీని పరామర్శించినప్పుడు మాట్లాడినటువంటి వీడియోలు ఏదైతే ఉందో, పోలీసులు కేవలం టీడీపీ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారు, టీడీపీ నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. అలాంటి పోలీసుల్ని అధికారులను ఎక్కడున్నా తీసుకొస్తాను, సప్త సముద్రాలైనా దాటిన తర్వాత అయినా తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని జగన్ పదే చెబుతూ ఉన్నారు. అంతేకాదు తన కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా కూడా పేర్లతో సహా మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో అలాంటి అధికారుల పేర్లను రాసుకోండి, రాసుకున్న తర్వాత అధికారంలోకి వస్తాం, 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుతామంటూ కార్యకర్తలు కూడా ఇదే మాట చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఉండబోతుందని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. జగన్ మళ్ళీ తిరిగి అధికారం రావడం అనేది కలే, జగన్ చాప్టర్ ఈ ఎన్నికలతో ముగిసిపోయిందంటూ టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు కొమ్మినేని అరెస్టు మీద ఈ స్థాయిలో మాట్లాడడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మహిళల్ని ఒక వేశ్యలు ఉండే రాజధాని అమరావతి అంటూ మాట్లాడిన తీరుని తప్పుపట్టుకోకుండా, ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పుపట్టుకోకుండా ఆ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని సమర్థిస్తూ ఆయనకు అనుకూలంగా ఇంత పెద్ద పోస్టు పెట్టడం ఏంటని కూడా అమరావతి రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతూ ఉన్నారు. యావత్తు తెలుగు వాళ్ళంతా దీన్ని ఖండిస్తున్నారు, పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు. వైసీపీలో కూడా చాలా మంది ఇంతకుముందు మాట్లాడినటువంటి విడుదల రజనీ కూడా ఆ వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరని ఆమె కూడా మాట్లాడారు. కానీ ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం కొమ్మినేని శ్రీనివాస్కి మద్దతు తెలిపారు. ఇంకొక అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు తను చేసిన ట్వీట్లో. అదేంటంటే ఒక డిబేట్ జరిగేటప్పుడు యాంకర్ మాట్లాడతారు, యాంకర్ మాట్లాడేదానికి అక్కడ వక్తలు మాట్లాడేదానికి యాంకర్కి ఏం సంబంధం ఉంటుంది? కొంతమంది వక్తలు
ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడవచ్చు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ అక్కడ యాంకర్కి ఏం సంబంధం, యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కొమ్మినేని శ్రీనివాస్ని వెనకేసుకొచ్చి జగన్ మాట్లాడారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అనేది అప్రజాస్వామికమని జగన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తన పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాస్ని ఇప్పుడే కాదు 2014-19లో వేరే ఛానల్లో పనిచేస్తున్న సందర్భంగా అకారణంగా ఆయన్ని జాబు తొలగించేలాగా చేశారంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఏదేమైనప్పటికీ జగన్ నుండి ఇలాంటి రియాక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అమరావతి మహిళా రైతులు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఖండించకపోయినా సైలెంట్గా ఉన్నా పట్టించుకోరు. కానీ ఈ విధంగా కొమ్మినేని శ్రీనివాస్ చేసిన తప్పు కాదు, ఆయన కావాలని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి ఇబ్బంది పెట్టే వారిని ఎవరిని వదిలిపెట్టనంటూ జగన్ ఏకంగా మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం నేతలను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టడం అయితే వైరల్గా మారింది. మరి చూడాలి, ప్రస్తుతానికైతే కొమ్మినేని శ్రీనివాస్ని తుళ్ళూరు లేదా గుంటూరుకి తరలించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి ఏదన్నా రిమాండ్ విధిస్తే జైలుకి వెళ్లి కొమ్మినేని శ్రీనివాస్ని జగన్ 2-3 రోజుల్లో కలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే కలిసే అవకాశం లేదు. సాయంత్రం 7 గంటలకి బెంగళూరు నుండి భారతి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో వస్తున్నారు. గన్నవరం నుంచి తాడేపల్లికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్కి కోర్టు ఏదైనా రిమాండ్ ఒక 10 రోజులు 14 రోజులు రిమాండ్ ఇస్తే కనుక అప్పుడు ఆయన ఉండే జైలుకి వెళ్లి జగన్ స్వయంగా ఆయన్ని పరామర్శించే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్ రైట్, అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించి ఉంటున్నారు. ఎందుకంటే జగన్ రియాక్షన్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కాస్త ఆలస్యంగా ఆయన రియాక్ట్ అయ్యే సందర్భం. బట్ ఈ రోజు జరిగిన పరిణామం మాత్రం చాలా క్విక్గా వచ్చింది, చాలా క్విక్ రియాక్షన్ ఉంది, చాలా క్విక్ ట్వీట్ అయితే మాత్రం ఆయన చూసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా ఆయన అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లు, అందులో 1 ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే వైసీపీ నేతలు కూడా అదే వెర్షన్లో మాట్లాడతారు. ఎందుకంటే అధినేత ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే వైసీపీ నేతలు కూడా ఫాలో అవుతుంటారు. కానీ ఇక్కడ ఈ రోజు అంటే ఈ ఛానల్ జరిగిన డిబేట్ కానీ కొమ్మినేని శ్రీనివాస్ వ్యవహారం లేకపోతే జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలోనే కొంతమంది దాన్ని తప్పుపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వైసీపీ శ్రేణిలో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో రాజధాని 3 రాజధానులు మద్దతుగా ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు మద్దతు తెలపడం వల్ల ఏ స్థాయిలో కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందో స్వయంగా వాళ్ళు కూడా చూశారు. ఇప్పుడు ఏకంగా అమరావతి చుట్టూన్న మహిళలంతా కూడా వేశ్యలు, ఎయిడ్స్ రోగాలు ఉన్నటువంటి వాళ్ళంటూ మాట్లాడడాన్ని వైసీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించకూడదని చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు. కానీ బయటకు వచ్చి ఎవరు చెప్పట్లేదు. తాజాగా మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఏకంగా రాజధాని తరలింపు నిర్ణయం అనేది రాంగ్ డెసిషన్, అంతేకాదు భువనేశ్వరం మీద మాట్లాడడం కూడా చాలా తప్పు అని ఆయన కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళలు కానీ లేకపోతే అమరావతి మహిళా రైతులు కానీ లేకపోతే చుట్టుపక్కల మహిళలందరూ వేచేయాలంటూ మాట్లాడిన మాటల ద్వారా పార్టీ మీద ప్రభావం చూపుతుంది. ఈ రాబోయే ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపుతుంది. కాబట్టి ఆ నేతల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు మాత్రం పార్టీ స్టాండ్ ఫాలో అవ్వాలి. కాబట్టి వాళ్ళు కూడా కొమ్మినేని శ్రీనివాస్కి మద్దతు తెలిపే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు చెప్పేది జగన్ కానీ వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే అక్కడ యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్కి ఏం సంబంధం, ఆయన ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు, అది కరెక్ట్ కాదని ఆయన కూడా సమాధానం వివరణ ఇచ్చిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడం ఏంటని మాట్లాడుతున్న పరిస్థితి. జగన్ కూడా తన పోస్ట్ అదే పెట్టారు. యాంకర్కి వక్త మాట్లాడే దానికి సంబంధం ఏంటి? వక్త కొన్నిసార్లు పాజిటివ్గా మాట్లాడచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడచ్చు. కాబట్టి ఆ వక్త మాట్లాడిని బేస్ చేసుకుని అక్కడ యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేయడం ఏంటని కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి, ఇప్పుడు జగన్ చేసినటువంటి ఈ ట్వీట్ మీద కూడా ఖచ్చితంగా పెద్ద స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చే అవకాశమే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల విషయంలో ఇటు పోలీసులు ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది, వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా
బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వారు ఉండుంటే కనుక వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఆర్టీవీ ఇప్పుడు మీకోసం తాజా సమాచారాన్ని వేగవంతమైన తాజా సమాచారాన్ని ముందుంచేందుకు ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో మీరు కూడా అప్డేట్ అయిపోండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే ప్లే స్టోర్ నుంచి ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకుని అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఐఫోన్కి సంబంధించి ఐఫోన్స్ నుంచి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైనా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్డేట్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్ని.